హాయ్ గైస్ అందరు ఎలాగున్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ బిఎస్సీ నర్సింగ్ ఏపీ ఎన్సెట్ క్వాలిఫై అయిన బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. సో వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ కనెక్ట్ అయితే అవుతుందండి. ఈ కౌన్సిలింగ్ లో భాగంగా ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని మనకి రిలీజ్ చేశారు కాబట్టి ప్రెసెంట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్, దాంతో పాటు వెబ్ ఆప్షన్స్ అన్నమాట. సో మనకి నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ కాబట్టి కొన్నిసార్లు రెండు ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి సో ఏంటంటే మనం వెబ్ ఆప్షన్ కి సంబంధించి మనకి కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో కట్ ఆఫ్ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో చేస్తానని. అయితే నిన్న కొన్ని ఇష్యూస్ రావడం వల్ల నేను చేయలేదన్నమాట. బట్ నేను నిన్నే చేద్దామైతే అనుకున్నాను. బట్ మనకి నిన్న కొంచెం ప్రాసెస్ ఉంటే నా ఇండివిజువల్ వర్క్స్ ఉండడం వల్ల నేనైతే చేయలేకపోయానండి. సో ఇవాళ అయితే చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇదే విధంగా మీకు బిఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలో సో దానికి సంబంధించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి వీడియోస్ చేస్తుంటాను అనమాట. సో ఇక టాపిక్ అయితే వెళ్ళిపోతాం అనమాట. టాపిక్ వెళ్ళే ముందు ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ ని. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దీంతో పాటు మీరు ఈ వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న ఐకాన్ బటన్ క్లిక్ చేసి మీరు కానీ కామెంట్ చేసినట్లయితే సో దానికి సంబంధించి ప్రతి వీడియో అప్డేట్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. సో ఏ కోర్స్ అయినా ఏం డౌట్ అయినా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తుంటాను అనమాట. ఓకేనా. మరి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము. అయితే ఈ కట్ ఆఫ్ చూడాలంటే మనకి ముఖ్యంగా కూడా 3 రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 3 పీడిఎఫ్ ల అవసరం అయితే ఉంటుందండి. సో ఫస్ట్ పీడిఎఫ్ వచ్చేసరికి మీకు సంబంధించి ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. ఓకేనా. సో నేను పిఎంఎల్ అంటున్నాను. ఓకే. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే కావాలన్నమాట. అలాగే మనకి 2024 కి సంబంధించి కట్ ఆఫ్ అయితే కట్ ఆఫ్ కాదు, సీట్ అలాట్మెంట్ అన్నమాట. సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ కూడా మీకైతే నేను ఇస్తాను అనమాట. సో ఓకే, వెయిట్ చేయండి. దాంతో పాటే మనకి నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏం కావాలనుకున్నట్లయితే మనకి 2024 కి సంబంధించి మళ్ళీ మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి అవసరమైతే అవుతుందన్నమాట. సో ఈ మూడు కూడా ఎక్కడ దొరుకుతాయి? మన టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతాయి అనమాట. ఈ మూడింటిని యూజ్ చేసి మీరు కట్ ఆఫ్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే మీకు వచ్చిన ఏపీ ఎన్సెట్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లోని మీకు వచ్చిన ర్యాంక్ ని బేస్ చేసుకొని, సో లేదంటే మీకు ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మీకు సీట్ వస్తుందా లేదని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. చెప్తాను, సింపుల్ ట్రిక్ అనమాట ఇది. ఓకే. సో స్టెప్ 1 చూద్దామండి. సో స్టెప్ 1 ఏంటంటే కట్ ఆఫ్ చూసుకోవడానికి. ఓకే. స్టెప్ నంబర్ 1 ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్ సీట్ అలాట్మెంట్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఇదే అన్నమాట మనకి ప్రీవియస్ ఇయర్ మనకి సీట్ అలాట్మెంట్ అండి. సో ఇందులోనే మనకి కట్ ఆఫ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఎట్లా చూస్తున్నట్లయితే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో మీరు పలానా కాలేజ్ తెలుసుకోండి. సో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూసారు కదా, ఈ కాలేజ్ ఉందన్నమాట. సో ప్రతి కాలేజ్ సంబంధించి అయితే ఇచ్చారన్నమాట. ఫేజ్ 1 కి ఇచ్చారు, ఫేజ్ 2 కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఫేజ్ 1, ఫేజ్ 2. ఓకే. ఫేజ్ 2 లో ఎవరు సీట్ వచ్చింది, ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి తెచ్చారనమాట. అది ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి గతంలో ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే తీసుకున్నారనమాట. ఓకే. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ తీసుకున్నారనమాట. ఇప్పుడు మనకి ఏం తీసుకుంటున్నారు, ఏపీ ఎన్సెట్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ని తీసుకుంటున్నారు అనమాట. ఓకే. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదనమాట. సో సింపుల్ గా దాన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన కాలేజ్ ఎంచుకోండి. ఓకే. సో అది ఏ కాలేజ్ అయినా సరే మీకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఏదో కాలేజ్, ర్యాండమ్ కాలేజ్ తీసుకుందాం అండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ చూస్తారు కదా, ఏఎల్సి అన్నమాట. ఓకే. ఏఎల్ఎస్సి అన్నమాట, అకాడమీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కాలేజ్ నేమ్ అన్నమాట. ఇది కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్, ఇది ప్రైవేట్ కాలేజ్ ఏంటి అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓసీ క్యాండిడేట్ చూద్దాం. ఓకే. అంటే ఓసీకి వచ్చింది అనుకుందాం. ఓసీకి వస్తే ఖచ్చితంగా కూడా బీసీ వాళ్ళకి కూడా వస్తుంది, ఎస్సీ ఎస్టీ కూడా వస్తుంది అనమాట. సో అక్కడ చూసినట్లయితే ఓసీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే నేను కాపీ చేసుకుంటానండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మీకు నచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళి మీ క్యాస్ట్ ని బట్టి లేకపోతే మీ రీజియన్ బట్టి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ని కాపీ చేసుకోండి. ఇది బిఎస్సి నర్సింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ మనకి ఏదైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి. సో ఓకే, మనకి ఇంకా మెరిట్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ కాలేదు కదండి అనుకోవద్దు. సో మనకి ఏంటంటే పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కి మనకి ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ కి తేడా అయితే ఉండదు అనమాట. ఓన్లీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది మధ్య మధ్యలో యాడ్ అవుతూ ఉంటారు. ఈ ఇయర్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్ గా మాక్సిమం మనకి ఒక 200 నుంచి 300 మెంబర్స్ అయితే యాడ్ అవుతారు అనమాట. సో అంటే మీ మెరిట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5500 ఉంది అనుకుంటే, సో అది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోని మాక్సిమం మనకి అది 5800 వరకు వెళ్తుంది తప్పిస్తే మీ మెరిట్ నంబర్ లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు అనమాట. ఓకే. 300 అయితే అటు ఇటు అవుతుంది. కొన్నిసార్లు అసలు పెద్దగా మీ ఒక నంబర్ కి మధ్యలో ఎక్కువ మంది యాడ్ అవ్వకపోతే అది పెద్దగా చేంజ్ కూడా అయితే ఏమవుతుంది. ఇక్కడ అందరూ మీ ముందే యాడ్ అవ్వాలని లేదు కదా, అందరూ మీ తర్వాత కూడా యాడ్ అవ్వచ్చు. సో మీ కొంతమంది యాడ్ అవ్వచ్చు, అవన్నీ అవ్వకపోవచ్చు. సో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ కి ఫైనల్ మెరిట్ లిస్ట్ కి పెద్ద తేడా అయితే ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో చూసుకున్నట్లయితే ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేను సెర్చ్ చేస్తాను అనమాట.
ఓకే. ఆ హాల్ టికెట్ నంబర్ అయితే నేను సెర్చ్ చేశాను. నాకైతే హాల్ టికెట్ నంబర్ దొరికేసింది. ఆ హాల్ టికెట్ నంబర్‌లోని అతని ప్రొవిజనల్ మెరిట్ ఆర్డర్ నంబర్ ఎంత అంటే 49. ఓకే. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా అంటే మీకు వచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో కానివ్వండి, మీ మెరిట్ నంబర్ అనేది 49 ఉన్నట్లయితే మీ క్యాస్ట్ అంటే ఓసీ క్యాస్ట్‌లో ఇందాక నేను చెప్పిన ఎల్‌సీఎం కాలేజ్ ఉంది కదా! సో, ఆ కాలేజ్‌లో అయితే మీకు సీట్ అయితే వచ్చేస్తుంది. ఓకే. మీ మెరిట్ నంబర్ ఎంత ఉండాలి? కానీ 49 ఉండాలి. 49 ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రొవిజనల్ అంటే ఈ ఇయర్ వచ్చిన మీ మెరిట్ లిస్ట్‌లోని మీ మెరిట్ ఆర్డర్ నంబర్ అనేది 49 ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ కాలేజ్‌లో సీట్ అయితే వచ్చేస్తుంది. ఓకే. సింపుల్ అన్నమాట. ఇదే విధంగా తెలుసుకోవచ్చు. సో, చూపిస్తాను ఒకసారి మీ మెరిట్ ఆర్డర్ నంబర్ అనేది. ఫ్రెండ్స్ మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్‌లో బీఈ ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్‌ని అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో, అలాంటి ఒక బెస్ట్ కాలేజే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్ ఎస్పీఎస్‌డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే నంబర్ 1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తంగా హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో, దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి బీఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేశాను కదా! టెలిగ్రామ్ ఛానెల్ అయితే నాకు అవైలబుల్‌గా ఉందన్నమాట. సో, మీకు ఇందాక చూపించిన పీడీఎఫ్ కానివ్వండి, ఏదైతే మనకి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ మనకి మెరిట్ లిస్ట్ కానివ్వండి, అన్ని కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. పిన్ చేస్తానన్నమాట. ఇప్పుడే మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే. ఇక్కడ చాలా మందితో ఉన్నారన్నమాట. సో, పైకైతే వెళ్తాను. పైకెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరైతే 49 బిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ కాలేజ్‌లో సీట్ అయితే వస్తుంది. అయితే ఇది 49 బిలో అని కొనుక్కుంటే అది కాదు. 5,400 ఉన్న వాళ్ళకి ఉంటది. 6,400 ఉన్న వాళ్ళకి ఉంటది. అలాగా అంటే మీ మెరిట్ నంబర్‌ని చూసుకోండి. ఆ మెరిట్ నంబర్ ఉన్న స్టూడెంట్ మీకు నచ్చిన కాలేజ్ చూస్ చేసుకోండి. ఆ నచ్చిన కాలేజ్‌లోని ఓకే. గతంలో కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ పీడీఎఫ్ ఓపెన్ చేసి మీకు నచ్చిన కాలేజ్ తీసుకొని, ఆ నచ్చిన కాలేజ్‌లోని మీకు కేటగరీస్ అంటే మీ క్యాస్ట్ ఓసీ, బీసీయా, బీటీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఎవరైతే ఉంటారో సో, అందులో ఒక హాల్ టికెట్ నంబర్‌ని కాపీ చేసుకొని, దాన్ని మీరు పట్టుకొచ్చి 2024 మెరిట్ లిస్ట్‌లో చెక్ చేయండి. 2024 మీరు మెరిట్ లిస్ట్‌లో చెక్ చేసినప్పుడు అతను మెరిట్ నంబర్ ఉంటుంది. ఆ మెరిట్ నంబర్ కన్నా అంటే గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతని మెరిట్ నంబర్ 5,000 అనుకుందాం. అంటే బిలో 5,000 ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బిలో 5,000లో సేమ్ క్యాస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ కాలేజ్ పెట్టుకున్నట్లయితే అతని మెరిట్ నంబర్ 2024లో ఎంత 5,000 అనుకుంటే 2025లో బిలో 5,000లో సేమ్ ఎస్సీ కేటగిరీ లేకపోతే సేమ్ బీసీ కేటగిరీలో ఉన్న అందరికీ కూడా ఆ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇది కట్ ఆఫ్‌కి సంబంధించి సింపుల్ వే అన్నమాట. సో, వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నానన్నమాట. సో, మనకి ఇంకా ఫైనల్ రిలీజ్ చేస్తే ఇంకా ఎగ్జాక్ట్‌గా దొరుకుతుంది. సో, కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకేంటంటే దీనికి సంబంధించి ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి ఏపీ ఎన్‌సెట్ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మనం ఈ ఇయర్ వచ్చిన అందరూ కూడా ఇదే విధంగా కట్ ఆఫ్ తెలుసుకోవాలి. వేరే వే అయితే మనకి లేదన్నమాట. ఓకేనా? అందుకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్న పీడీఎఫ్‌ని యూజ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్ అప్డేట్స్ మొత్తం కూడా పోస్ట్ చేస్తానన్నమాట ఫస్ట్. ఓకే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా చేయండి. వాళ్ళు కూడా రికమెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానెల్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.